ముందెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సుప్రీం ప్రశంస, వంట మనిషి కుమార్తెకు సుప్రీంకోర్టు జడ్జిల సత్కారం అనేది కనిపిస్తుంది. అలాగే చిటీ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికా సంస్థ కాగ్నిషన్ ఆవిష్కరణ అంటూ కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే ప్రగతి పనులకు సందడి, ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు శ్రీకారం, వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు. ఇక చిత్రపటం చూసుకుంటే అక్కడ వైరాలో 100 కోట్ల రూపాయలతో ఎస్ఆర్ఎస్పి అనుసంధాన కాలువ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ లాంటి నేతలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొత్తలో చేరిన వారికే భాజపా పెద్దపీట అనేది ఒక ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది. 3 రోజుల క్రితం చేరిన 4గురికి టికెట్, మొత్తంగా 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుకు దక్కనటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ మనం అటు ఆరూరి అటా ఇటా అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బలవంతంగా తీసుకువెళ్ళిపోయిన భారత నేతలు ఆయన నిన్న బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. ముందే మేలుకోండి, లేదంటే హైదరాబాద్ మరో బెంగళూరు అవుతుంది. నీటి కొరత నివారణకు చర్యలు తీసుకున్నట్టు కూడా నిన్న హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్కు సంబంధించి. అలాగే మరో 4 భారత అభ్యర్థులు ఖరారు. వరంగల్లో కడియం కావ్య, చేవెల్లో కాసాని జ్ఞానేశ్వరికి అవకాశం కల్పించారు. 4గురితో 2వ జాబితా విడుదల చేసింది బీఆర్ఎస్. అలాగే ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీ, ముందే బేల్కున్నట్టు పక్కనే వార్త ఉన్నటువంటి పరిస్థితి. అన్నారంలో తీవ్రంగా ఇసుక సమస్య అనేది వార్త కనిపిస్తూ ఉంది. రాబ్డ్పై 3 మీటర్ల వరకు మేట వేసినటువంటి పరిస్థితి. తగ్గినటువంటి నీటి నిల్వ సామర్థ్యం, మేడిగడ్డలు ఇంకా పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి. చివరిగా ప్రణీత్ రావుకు రిమాండ్, అంతకుముందు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు. ఆధారాల ధ్వంసం, సొంత నిర్ణయమా, ఎవరైనా ఆదేశించాలనే కోణంలో దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే అరుణకు జితేందర్కు ఇక్కడ అనేది ఒక ప్రధానంగా కనిపిస్తుంది. అరుణకు సై, జితేందర్కు నై అంటూ కూడా మహబూబ్ నగర్ టికెట్కు సంబంధించి ఒక వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. అలాగే ఆర్యూరి కోసం ఆరాటం అంటూ కూడా ఒక వార్త హెడ్లైన్ వేశారు. పేద మహిళలకు ఏటా ₹1,00,000 నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో 50% వాటా, ఆశా అంగన్వాడీల వేతనాల పెంపు, మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే ఇందులో సచివాలయ నిర్మాణంలో ఐటీ పేరిట లూటీ, 6 నెలల్లోని అడ్డగోలుగా ధరల పెంపు, 180 కోట్ల నుంచి 360 కోట్ల రూపాయలకు చేరిక అనేది కూడా వార్త హైలైట్ అవుతుంది. అలాగే రాష్ట్ర పోలీసుల చేతికి గౌడాస్త్రం అంటూ మొయినాబాద్లో డేగల ప్రత్యేక శిక్షణ అంటూ వార్త హైలైట్ అవుతుంది. ఇది మావోయిస్టుల గుర్తింపులో ప్రధానంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్తున్నారు. 22,217 5 జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్లు అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ఎస్ఐబిలో స్పెషల్ రూమ్, జిల్లాలో వార్ రూమ్స్ అంటూ ప్రణీత్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పై ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే ప్రధానంగా చివరిగా చూసుకుంటే కోర్టుకైతే వెంటనే చెప్పలేం, కేంద్రం అడిగితే ఆగమేఘాలపై ఇచ్చేస్తామంటూ కూడా దానికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి వార్త చూసుకుంటే ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టేన ఒక వార్త కనిపిస్తూ ఉంది. రెవెన్యూ అంశాలపై జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడతలో దాదాపుగా సొంత జాగా ఉండాల్సిందంటూ కూడా స్పష్టీకరించే వైనం కనిపిస్తూ ఉంది. 30 లక్షల మంది ఉన్నట్లుగా తేలినటువంటి పరిస్థితి, సొంత జాగా లేని వారు. సో ప్రభుత్వం ఎలా వెళ్ళబోతున్నది కూడా ఒక సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. పారాచూట్లకే ప్రాధాన్యం అంటూ మరొక హెడ్లైన్ కనిపిస్తుంది. బీజేపీ 2వ జాబితాలో రాష్ట్రంలో 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారన్నది వారి చిత్రపటాలు కూడా వేసినటువంటి పరిస్థితి. సరైన అభ్యర్థులు లేకనంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతుంది. నిన్న 4గురితో లిస్టు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ ఆరూరి హైడ్రామా అనేది మరొక వార్త కనిపిస్తుంది. ఏఐకి చెప్పే వెబ్సైట్ రెడీ, ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ఆవిష్కరణ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇంజనీరింగ్ కొలువుల భర్తీ షురు, 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ. వివిధ విభాగాల్లో దాదాపుగా 1120 ఇంజనీర్ ఉద్యోగాలంటూ ఒక వార్త కనిపిస్తుంది. అలాగే మరో వార్త చూసుకుంటే మరో బెంగళూరు కానివద్దు అంటూ నిన్న కొన్ని సూచనలు హైకోర్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇది కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చివరిగా వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 ప్రభుత్వ ఉద్యోగంలో 50% రిజర్వేషన్ అంటూ రాహుల్ మహిళా న్యాయ పేరిట 5 గ్యారెంటీల ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వార్త. అలాగే ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు, యూనిక్ ఐడితో ఇవ్వనున్న సర్కారు రేషన్ కార్డులతో లింక్ కట్, అందరికీ స్కీమ్ వర్తింపు చేసేందుకు కసరత్తు, 400 కోట్ల అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. స్కీమ్లోకి ట్రామా కేర్, మరిన్ని ప్రొసీజర్లు అంటూ వార్త హైలైట్ అవుతుంది. అలాగే స్కీములకు, ఎమ్మెల్యేలకు లింకులు వద్దు, అర్హుల ఎంపిక బాధ్యత అధికారులతో అప్పగించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. అలాగే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తాం అభిప్రాయాలు సేకరించిన దీపాదాస్ మున్షి, డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో భేటీ అయినటువంటి పరిస్థితి. పాడైంది పన్ను కాదు వెన్నుముక అంటూ కూడా కేసీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆరూరి కోసం హైడ్రామా, బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యేను లాక్కెళ్లిన బీఆర్ఎస్ నేతలు అంటూ వార్తలు అవుతుంది. చివరిగా ఫోన్ ట్యాపింగ్ పై సిట్
సిపి స్థాయి అధికారిని చీఫ్గా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా వార్త మనకి హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి వార్తాపత్రికల ముఖ్యాంశాలు. ఇక వీటిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కొత్త రేషన్ కార్డులు యూనిక్ ఐడితో ఇవ్వనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా అందరి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కొత్త కార్డు ఇవ్వబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి విధానం తీసుకురావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అందరికీ ఆరోగ్యం ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యంతో వెళ్తున్నట్టుగా ఈ నిర్ణయంతో స్పష్టమవుతా ఉంది. నిన్నటి వరకు మధ్య వరకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరోగ్యశ్రీ అంశాన్ని తెరపైన ఉండడంతో కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు రాష్ట్రంలో అందలేదు, రాష్ట్రంలో పంపిణీ కాలేదు. మోడీ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి 10 సంవత్సరాలకి ఇప్పటికీ ఎంతో మంది మారాయి, ఎన్నో కొత్త ఫ్యామిలీలు వచ్చాయి. పేదవాళ్ళు ధనికులుగా మారారు, ధనికులు పేదవాళ్ళుగా మారారు. ఈ నేపథ్యంలో కొంత రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ లింక్ పెట్టి ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండింది. దీన్ని మార్చి ఇవ్వడం అనేది మంచి పరిణామము. యూనిక్ కార్డులు ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వం కూడా అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి అసౌకర్యం ఉంది, దాన్ని ఎలా తీర్చాలి అన్న అంశం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అదేవిధంగా రేషన్ కార్డుతో లింక్ లేకుండా ఫ్రీ పవర్ 500కు గ్యాస్, ఈ పథకాలను కూడా ఆ రకంగా అమలు చేస్తే రేషన్ కార్డులకు డిమాండ్ తగ్గుతుంది మార్కెట్. ఇప్పటికీ ఒక సర్వే ప్రకారంగా పౌర సరఫరా శాఖ చెప్పినట్టుగా రాష్ట్రంలో సుమారుగా 80 లక్షల కుటుంబాలు ఉంటే 62 లక్షల రేషన్ కార్డు ఉన్నాయని చెప్పేసి కరెక్ట్ గా ఫిగర్స్ ఐడియా లేదు, ఖచ్చితంగా ఈ మేరకు ఉన్నాయి. అంటే కేవలం 15 లక్షల మంది అబోవ్ పవర్ లైన్ ఉన్నారా? 15 లక్షల మంది ఉంటే మరి ఇన్ని కార్లు, ఇంత ట్రాఫిక్, ఇంత మల్టీ స్టోర్ బిల్డింగ్లు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగింది, విపరీతంగా ఐటీ పెరిగింది, ఐటీ ప్రొడక్ట్స్ పెరిగినాయి. అంటే ఇవన్నీ పెరిగినా కానీ రేషన్ కార్డుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. నేను అనుకుంటాను ఈ యూనిక్ ఐడి కార్డు ఇష్టం కూడా ఇందులో భాగం అనుకుంటాను. అంటే రేషన్ కార్డు కాకుండా మిగతా కూడా అమలు చేస్తే రేషన్ కార్డుల డిమాండ్ అందుకు. మొన్న కూడా ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినప్పుడు మెజార్టీ దరఖాస్తులు రేషన్ కార్డు గురించే వచ్చాయి. ఇందులో రేషన్ కార్డు రెండింటి గురించే వచ్చాయి. కాబట్టి ఇళ్ళకు డిమాండ్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీలు పెరుగుతా ఉన్నాయి, వలసలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇళ్ళకు డిమాండ్ ఉండొచ్చు. కానీ రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత అన్నిటికీ సర్వరోగ నివారణ జిందాల్ అస్మాత్ లాగా రేషన్ కార్డు అని పెట్టకుండా ఆ పథకాలు అంటే రేషన్ కార్డు కాకుండా మిగతా అంశాల మీద ప్రాతిపదికన అభివృద్ధిని గుర్తిస్తే బాగుంటుంది. రేషన్ కార్డు డిమాండ్ కూడా తగ్గుతుంది. ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా హెల్త్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తాజాగా వేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్యూటర్స్ తో పాటు టెక్నీషియన్స్, ఎక్స్పర్ట్స్ ను వీళ్ళని కూడా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీటికి సంబంధించి కూడా డాక్టర్లతో పాటు మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్ వీటికి సంబంధించి కూడా తీసుకోవడం అనేది మంచి పరిణామం. కృష్ణమూర్తి గారు ఇంకోటి ప్రధానంగా పేదవారికి సంబంధించి మరొకటి ఇక్కడ కూడా రేషన్ కార్డు అనేది చాలా ప్రామాణికంగా ఉన్నటువంటి మరొక అంశం మాట్లాడితే స్కీములకు ఎమ్మెల్యేలకు లింక్ వద్దని కూడా నేను కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందిరమ్మ కమిటీలు మహిళలకు సంబంధించినటువంటి సంఘాల సహకారంతోనే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ పూర్తిగా అమలు అవుతుందా లేదా తీరుతెన్నుల గురించి ఒక కమిటీ వేస్తాం,
ప్రజలకు డైరెక్ట్గా అందే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఆ ప్రామాణికంగానే ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్లికేషన్లు రేషన్ కార్డులే ప్రామాణికంగా లబ్ధిదారులు ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుందని కూడా మనకి నిన్న వచ్చినటువంటి వార్త కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కానీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తే గతంలో మాదిరిగా 30% కమిషన్ మళ్ళీ మొదలైంది. ఎస్, బీసీ బంధు స్వయంగా గతంలో సీఎం కేసీఆర్ ఒప్పుకున్నాం. గత సీఎం అనేక సందర్భాల్లో అంతర్గత సమావేశాల్లో కానీ బహిరంగంగా కానీ చెప్పారు. ఎస్, ఎమ్మెల్యేలు అనుచరులు పార్టీ నాయకులు కమిషన్ తీసుకుని 30% నా దగ్గర లిస్టు ఉంది, నాకు ఫిర్యాదులు వచ్చాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఇస్తే సేమ్ అదే రాదని నేను గ్యారంటీ. ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయడం అంటే ఇందిరమ్మ కమిటీలు అనేది ఒక ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసేటువంటి కమిటీ సభ్యుల ద్వారా ప్రతి గ్రామానికి 5 మందిని ఇందిరమ్మ కమిటీలో వేయాలనుకుంటున్నాం. ఆ 5 మంది కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటారు. ప్రజాప్రతినిధులు ఇటు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకు కొంత అంటే ఏమన్నా దీంట్లో అవకాశం జరిగినా ఇంకేమన్నా లొసుగులు బయటకు వస్తే మాకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది, మా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది, మా జీవితాల మీద మచ్చపడే అవకాశం ఉంటుంది అన్న కొంత భయము భక్తి ఉంటుంది వాళ్ళు. కాబట్టి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు కాకుండా ఇందిరమ్మ కమిటీలకు ఈ సంక్షేమ పథకాల అమలు బాధ్యత అప్పగించడం అనేది సరైన నిర్ణయం. లేకపోతే పైరవీలకు పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం కూడా మనకు ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి, ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్లే. అంటే దాదాపుగా చూసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు ముందు నుంచి కూడా 66 లక్షల వరకు కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తిగా ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు. సో పేదవారు ఉన్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇళ్ల జాగాలు ఎవరైతే ఉన్నాయో వాటికే మొదటిసారిగా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మిగతా వారికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల పథకానికి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రెవెన్యూ పరమైన అంశాల జోలికి ఇప్పట్లో వెళ్ళొద్దని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొదటి విడతలో ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాల్సిందని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నిర్ణయం అనేది చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళుతుంది. అవకతవకలకు తావివ్వకుండా, ఎక్కడ కూడా విమర్శలు తావివ్వకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు మనం. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లను ముందు నిర్మించి ఇవ్వాలి అంటే ముందు రెవెన్యూ శాఖ స్థలాన్ని గుర్తించి ఆ స్థలాన్ని కేటాయించి స్థలాన్ని ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తున్నామని నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక గ్రామంలో గ్రామ గ్రామంలోనో ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయించినగా రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన అవసరం. ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పని కాదు. గ్రామాల్లో ఎన్నో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం అవసరం ఉన్నాయి. వాటిని ఆ గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తారా అనే అంశం ఒకటి. రెండవది, అన్ని గ్రామాల్లో స్థలాలు అందుబాటులో ఉన్నాయా, అన్ని మండలాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయా, అన్ని జిల్లాల్లో ఉన్నాయా అంటే అది కూడా లేదు. చాలా జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కన్వర్గయ్యాయి, ప్రభుత్వ స్థలాలు అమ్మేస్తున్నారు ప్రభుత్వాలు. మొన్నటి ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం ఆ ముందు ప్రభుత్వం కానీ అమ్మేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ భూములు దొరకడం అనేది కష్టం. ఒకవేళ ప్రైవేటు భూములను కొని ప్రభుత్వమే స్వీకరించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇళ్లను కట్టివ్వాలంటే అది పెద్ద ప్రాసనం. కాబట్టి ముందుగా ఎవరైతే 60 గజాల స్థలం ఉంటుందో వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళ ఇంటి నిర్మాణానికి ఇచ్చేందుకు ఇది సులభమైన మార్గం. నా దగ్గర స్థలం ఉంది, నేను పేదవాడిని, నాకు సంబంధించిన పట్టా పుస్తకం కానీ మిగతా ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ అని ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టుకుని దరఖాస్తు పెట్టుకుంటే ఆ ఎంఆర్ఓ కార్యాలయ అధికారులు వచ్చి పరిశీలించి నిర్ధారించి ఎలిజిబుల్ తేల్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. లేదు ఇల్లు కట్టి ఇవ్వాలి అనేది కొంచెం ఇల్లు కట్టడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఏడాది నుంచి
ఏడాదిన్నర 2 సంవత్సరాల టైం పట్టే అవుతుంది. అంటే భూమి అవైలబిలిటీ బట్టి నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలి అనేది ఇది ఒక 2 years పడుతుంది. 2 years లోపల ఇందిరమ్మ ఇల్లు ఏమైనా మళ్ళీ ప్రజల్లో కొంత ఆందోళన మొదలయ్యే అవకాశం, మాకు రాలేదు, మాకు ఇవ్వలేదు. అలా కాకుండా ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత అందుబాటులో ఉన్న స్థలాన్ని గుర్తించి రెవెన్యూ అధికారులు కొంత దాని మీద కథలకు చేసి ఆ ఇళ్ల నిర్మాణానికి ప్రాసెస్ ముందు తీసుకునేందుకు వీలుంటుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వం చెప్తా ఉన్నాయి గతంలో, ఈసారి ముందుగా స్థలాలు ఉన్నారో ప్రాసెస్ ఇవ్వాలని గతంలోనే కొంత హింట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే 60 గజాల స్థలం ఉంటుందో, పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్థితిలో ఉన్నారో, పేద యుగంలో ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి. రైట్. ఇంకొక అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకైతే ₹1,00,000 ఎక్కిస్తామని. స్థలం ఉంటే 5 లక్షలు ఇంటి నిర్మాణం. అదే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అయితే వాళ్ళకి ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తామని. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ సంబంధించి 2వ జాబితా వచ్చినటువంటి పరిస్థితి. నలుగురికి, అందులో ప్రధానంగా చూసుకుంటే ఎంపీ టికెట్లు 6 ప్రకటించిన నేపథ్యంలో పారాచూట్లకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీ విధానం ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్లు కేటాయించేటటువంటి పార్టీగా బీజేపీ ఉన్న నేపథ్యంలో ఈసారి అంటే సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించింది అనుకోవచ్చా? నిన్న మనం పార్టీ మారినటువంటి నలుగురికి టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గెలిపే లక్ష్యంగా మీరు ప్రశ్నను బట్టి నా జవాబు ఉంటుంది సార్. మీరు అడిగే ప్రశ్నను బట్టి నా జవాబు ఉంటుంది. మీరు ప్రశ్న అడిగితే నేను ఇంకో రకమైన జవాబు చెప్పినాను, అది ఎఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ అదే గెలుపు ఎవరు? ప్రత్యర్థి అభ్యర్థిని ఓడించాలి, ప్రత్యర్థి పార్టీని ఓడించాలి, మట్టి కల్పించాలంటే ఏం చేయాలి అనేది వ్యూహం. ఒకప్పుడు మీరు అన్నట్టుగా వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పటి బీజేపీ వేరే. సమకాలీన రాజకీయాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీల తీరును బట్టి బీజేపీ కూడా తన వైఖరిలో మార్పు. మీరు అభ్యర్థులు అంటున్నారు, ముఖ్యమంత్రి కొత్త వలసిన వాళ్ళు ఉన్నారు. మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ ఏకాఏకిగా ముఖ్యమంత్రి చేసిన సంఘటన బీజేపీ. ఆ ముఖ్యమంత్రులు ప్రజారాజ్యంగా పాలించి బీజేపీకి మంచి పేరు తెచ్చిన సంఘటన కూడా ఉన్నాయి. అంటే పార్టీకి ఎవరు పనికి వస్తారు, పార్టీ అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఏ రకమైన వ్యూహంతో వెళ్ళాలి. బీజేపీ టార్గెట్ 400+. ఆ 400+ చేరుకోవాలి లక్ష్యాన్ని. అనుకున్న గోల్ సాధించాలంటే ఏం చేయాలి అన్న కోణంలోనే వెళ్తా ఉన్నది. మన తెలంగాణకు సంబంధించి చూస్తుంటే కరెక్టే, సైదిరెడ్డి కానీ మిగతా వాళ్ళకు చాలా మందికి ఆ రకంగా ఇచ్చారు. మన సీతారాం నాయకు వీళ్ళకు ఇచ్చింది వాస్తవం. మొన్న రాములు, 7 నాగర్ కర్నూలు, బీవీ పార్టీలు వీళ్ళకి ఇచ్చారు. అంటే గెలుపు ఎవరు? ప్రజల్లో బీజేపీని బలంగా తీసుకోమనే వాళ్ళు ఎవరు అన్న కోణంలోనే పార్టీ ఆలోచన చేస్తుంది. మిగతా వాళ్ళకి న్యాయం చేయట్లేదా? కార్యకర్తలు ఉన్నారు, కానీ ప్రజల్లో పలుకుబడి సంపాదించుకునే విధంగా కార్యకర్తలు, అంటే ఇంకా ఉన్న కార్యకర్తలనే నాయకులుగా కావాలి అంటే ప్రజల్లో బలంగా వెళ్ళాలి, బలమైన నాయకులు అని పేరు సంపాదించుకోవాలి. నేను జెండా పట్టుకుని తిరుగుతున్నా, 50 ఏళ్ళు జెండా పట్టుకుని తిరుగుతున్నావు, నీ వెనుక 100 మంది, 200 మంది, 300 మంది. రైట్ కృష్ణమూర్తి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా లిస్టు 4తో 2వ జాబితా రిలీజ్ చేసింది. సో ఈ అంశం మాట్లాడదాం, దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. కృష్ణమూర్తి గారు, నేను ఇంకొక అంశం చూసుకుంటే ఆరూరికి రమేష్ సంబంధించి హైడ్రామా కొనసాగింది. ఆయన బీజేపీ పార్టీలోకి దాదాపుగా చేరబోతున్నట్లు ఖరారైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రావటం, ఆయన తీసుకెళ్లిపోవటం, ఈ హైడ్రామా ఏంటి అసలు? నిన్న జరుగుంటే వరంగల్ సీటు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా పెండింగ్ లో పెట్టారని ఒక వార్తలు వస్తున్నాయి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? వరంగల్ సంబంధించిన
సీటు కొంత పెండింగ్ లో ఉంది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి పోటీ కోసం కొంతకాలం ప్రయత్నం చేశారు. కానీ కడియం శ్రీహరి ఒత్తిడితోటి బీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు కాకుండా కడియం శ్రీహరి కూతురుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పింది. ఈ విషయాన్ని ముందే గ్రహించేందుకు ఆరు రమేష్ బీజేపీలో చేరాలి అనుకుని మొన్న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి భేటీ అయ్యారు. చేరుతా అని చెప్పారు. నిన్న వరంగల్లోని తన ఇంట్లో తన నివాసంలో పార్టీకి రాజీనామా చేసిన విషయం మీడియాకు చెప్పేందుకు సమాయత్తమయ్యారు. మీడియా ప్రతినిధులందరూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వీళ్ళు వెళ్ళి ఆయనను బలవంతంగా హరీష్ రావు రమ్మంటారని చెప్పేసి తీసుకుపోయిన ప్రయత్నం. దీంట్లో కొంత గొడవ జరిగింది. మార్గ మధ్యలో కూడా అడుగడుగునా బీజేపీ కార్యకర్తలు వాళ్ళ కాన్వాయ్కి అడ్డుపడి చివరకు ఆయన ఎర్రబెల్లి దయాకర్ అందరు కలిసి కేసీఆర్ ముందు హాజరుపరచడం జరిగింది. ఇది బలవంతపు నిర్ణయాలు ఇవన్నీ. ఆయనకు ఇష్టం లేదు. ఆయన చెప్తున్నారు ఏమని, నేను ఉండను, 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేసినా నన్ను వీళ్ళే ఓడిస్తారు. ఎవరైతే నన్ను కేసీఆర్ దగ్గర తీసుకొచ్చారో బలవంతంగా వాళ్ళే ఓడిస్తారు. ఎస్ ఎస్ ఇక్కడ లిస్టు నలుగురితో రెండవ లిస్టు కూడా ప్రకటించింది. మొత్తం టోటల్గా 9 అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో కాసాని జ్ఞానేశ్వరరావు టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఎప్పుడైతే పొత్తుల్లో భాగంగా ఇక్కడ పూర్తిగా పోటీ చేయట్లేదని చంద్రబాబు ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి. కావ్యకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడే వరంగల్ కీలకమైన అంశం. సో ఆరు రమేష్ సంబంధించినటువంటి సో బాజెడు గోవర్ధన్ కానీ అనిల్ కుమార్ కానీ సో నలుగురు లిస్టు ఎలా ఉండబోయింది అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి పరిస్థితి. సో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు 9 మంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ అభ్యర్థులు బలమైన అభ్యర్థులను భావించినటువంటి పరిస్థితి ఉందా, దొరకక మాత్రమే అభ్యర్థులు నిలబెట్టినటువంటి పరిస్థితి ఉందా, ఏ విధంగా చూడాలి? పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేరు. సిట్టింగులు దూరం అయ్యారు. సిట్టింగులు పోటీకి విముఖత చూపించారు అన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతాం. ఓకే, మెదక్ సంబంధించి చూస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఆయన వదిలేరు. చేవేళ్లకు సంబంధించి చూస్తుంటే రంజిత్ రెడ్డి ఆయన గత ఎన్నికల్లో ఒక రకంగా అధినేతతో యుద్ధం చేసింది. ఆయన నాకు టికెట్ ఇవ్వాల్సిందే యుద్ధం చేసి తెచ్చుకున్నాడు, గెలిచాడు. ఇప్పుడు పోటీ చేస్తాడు. కారణం ఏంటంటే పార్టీ ప్రతిష్ట మస్కవారింది. ప్రజల్లో పార్టీ అంతగా లేదు. బీఆర్ఎస్ ప్రజలు ఆదరించడం లేదు అని ఆయన డైరెక్ట్ గా అసత్సంఘటన చేసేశారు. వరంగల్ సంబంధించిన విషయం చూస్తుంటే వరంగల్లో కూడా అదే పరిస్థితి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ప్రతిష్ట దెబ్బతింటుంది. దీని అధినాయకత్వం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఇప్పుడు మనం మాట్లాడుకుని ఏదైతే ప్రజల్లో ఉన్న ఆధారం తగ్గిపోయింది, పూర్తిగా మ్యాండేటరీ కూడా అట్లా ఇచ్చినటువంటి పరిస్థితి. సో అక్కడ అందుకే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆదిలాబాద్కు సంబంధించి అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సరే పోటీ చేసే అవకాశాలు లేవు. బీఎస్పీతో పొత్తులో భాగంగా అక్కడ పోటీ చేసే అవకాశం బీఎస్పీ కనిపిస్తూ ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దాన్ని మనం నిర్ధారించుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ప్రకటన చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రాజకీయ పరిణామాలు కూడా బీఎస్పీకే మొగ్గు చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చు పొత్తులో భాగంగా. అంటే బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నేత, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఖచ్చితంగా 2 కావాలన్నారు. మొదట్లో పెద్దపల్లి ప్లస్ నాగర్ కర్నూలు అడిగారు. కానీ బీఆర్ఎస్ ఆదిలాబాద్ లో అభ్యర్థి కరవయ్యారు. బీజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంది. డి అంటే డి అనే విధంగా, అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేసినా అది నామమాత్రం పోటీగా మారే ప్రమాదం ఉంది. డిపాజిట్ వస్తే ఎక్కువ, డిపాజిట్ వస్తే చాలు అని అనుకునే స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ పోటీ చేయకుండా పరువు దక్కించుకోవడం ఉత్తమం.
అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వము పెద్దపల్లి బదులుగా ఆదిలాబాద్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్ సంబంధించిన విషయంలో కూడా బిఎస్పీ ఓకే చేసింది. బీఆర్ఎస్ తో జరిగిన చర్చలో బిఎస్పీ కూడా ఓకే చేసింది. కాబట్టి బిఎస్పీ నుంచి అక్కడ గణపతి అనే అభ్యర్థి పోటీ చేయబోతున్నారని చెప్పేసి కొంత సంకేతాలు వస్తాయి. ఖచ్చితంగా ఆయన కాకుండా ఇంకోవరం పోటీ చేస్తున్నట్టు ఇప్పుడున్నటువంటి పేరు అది తెరపైకి ఉంది కాబట్టి ఇంకో కానీ పొత్తుల్లో భాగంగా 2 సీట్లు బిఎస్పీకి పోతున్నాయి. ఆ బిఎస్పీకి పోయినట్టు ఒకటి నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రెండవది ఆదిలాబాద్ నుంచి గణపతి లేదా తెలిసి ఎవరో ఖచ్చితంగా ఆయన పోటీ చేయబోతున్నారు. అంటే 2 సీట్లు బిఎస్పీకి పోతున్నాయి, 15 సీట్లు ఉండబోతున్నాయి. 15లో ఒకటి ఎంఐఎంకి వదిలేస్తారు. అక్కడ పోటీ ఎవరు చేసినా ఓకే, దాని గురించి పెద్ద హైదరాబాద్ గురించి ఎవరు అడగట్లేదు. పోటీ చేసినా ఒకటి, చేయకుండా ఒకటి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి సమీకరణలో ఎంఐఎం బిఎస్పీ బీఆర్ఎస్ ఒకటి. కాబట్టి బీఆర్ఎస్ బిఎస్పీ ఎంఐఎం 3 కలిసి పోటీ హైదరాబాద్ లో పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎవరు చేసినా మిగతా 14 సీట్లలో 9 పడుతుంది. 5 సీట్ల విషయంలో కొంత తర్జన పర్జన జరుగుతుంది. అక్కడ కూడా సిట్టింగ్లు వెనక్కు తగ్గడంతో కొత్త అభ్యర్థుల కోసం గాలి. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా సచివాలయం తెలంగాణ ప్రతీకకు చాలా అద్భుతమైనటువంటిదిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి, నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత మనం పరిణామాలు చూసాం. సో తర్వాత సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఐటీ పేరిట లూటీ జరిగినటువంటి వార్త ఒకటి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవన నిర్మాణం అంచనా వ్యయం ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించింది ప్రభుత్వం. సో దాన్ని 180 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నుంచి 361 కోట్ల రూపాయలకు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బడ్జెట్ పూర్తిగా పెరిగినటువంటి పరిస్థితి, ముందుకి అంచనాలకు మించినటువంటి పరిస్థితి, లూటీ జరిగింది. సో అసలు ఏంటంటే దీనికి సంబంధించి నిజంగా లూటీ జరిగినటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఆదేశించినటువంటి విజిలెన్స్ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? మొదటి నుంచి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది సచివాలయ నిర్మాణంతో పాటు దానికి సంబంధించిన ఇంటర్నల్ ఎక్విప్మెంట్స్ ఫిట్టింగ్స్ కానీ మిగతా విషయంలో కానీ అంటే సర్వర్స్ కానీ మిగతా సిస్టమ్స్ కంప్యూటర్స్ వీటికి సంబంధించిన వీటి విషయంలో కానీ ప్రింటర్స్ వీటి విషయంలో కూడా గోల్మాల్ జరిగిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, అధికారం రాకుండా చెప్తా ఉన్నారు. సచివాలయ నిర్మాణంతో పాటు మిగతా కాంట్రాక్టు విషయంలో ఖచ్చితంగా మేము విచారణ చెప్తాం అధికారంలోకి వస్తాయని చెప్పారు. తాజాగా అధికారంలోకి వచ్చారు, ఫైల్స్ తెప్పించుకున్నారు, పరిశీలించారు. ఏదో కొంత గందరగోళం జరిగింది, ఏదో మతలం ఉంది అని ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే బిజినెస్ విచారణకు ఆదేశించారు. సర్వర్స్ కానీ మిగతా ఎక్విప్మెంట్స్ విషయంలో 180 కోట్లు అయితే సరిపోతుంది అని అంచనా వేసినప్పుడు దాన్ని ఎటువంటి ఎవరి ఉన్నతాధికారులు అనుమతి లేకుండా ఏకైనా 360 కోట్లు చేశారని చెప్పేసి తాజా ఆరోపణ విజిలెన్స్ విచారణ జరగాలి. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మనం అలాగే మాట్లాడాల్సి వస్తే గ్లోబల్ టెండర్లకు పిలవకుండానే నామినేషన్లపై ఐటీ పనులు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీఎస్టీఎస్ నుంచి ముందు నుంచి కూడా అభ్యంతరం చెప్పినటువంటి పరిస్థితి, అది కూడా బేఖాతరు చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా వారి యొక్క చరిష్మాను చూపించుకోవడానికి ఎలాగైనా నిర్మాణం చేపట్టాలి, మా సారథ్యంలోనే, మా ఆధీనంలోనే, మా ఆధ్వర్యంలో జరగాలన్నటువంటి ఒక దాంతో ముందుకెళ్లారు తప్ప పూర్తిగా ప్రజల యొక్క సొమ్ము, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఆలోచించినటువంటి పరిస్థితి లేదనుకోవచ్చు. అంటే అధికార దర్పణం మా ప్రభుత్వంలో, మా హయాంలో జరిగిందని చెప్పడం కోసమే జరిగినటువంటి పనిగా మనం భావించవలసిన అవసరం ఉందంటారా? సార్ ఇప్పుడు వాళ్ళ అధికారం కలిసి జరగదు, తప్పేం లేదు, దాంట్లో మంచిదే. కానీ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలి కదా, పారదర్శకంగా ఉండాలి కదా. అక్కడ పారదర్శకం లోపించింది. అంటే గ్లోబల్ టెండర్స్, కనీసం గ్లోబల్ టెండర్స్ పిలవకుండా నామినేషన్ పై ఐటీకి అప్పగించడం ఏ విధంగా చూడొచ్చు? అంటే గ్లోబల్ టెండర్స్ పిలవాల్సిన అంటే 180 కోట్లు అంటే ఖచ్చితంగా గ్లోబల్ టెండర్స్ పిలవాల్సింది. పిలవకుండా వాళ్ళకు ఇష్టమున్న వాళ్ళకి ఇచ్చేసి దాన్ని మళ్ళీ రెట్టింపు చేయడం, 180 360 కోట్లు చేయడం. టెండర్లు పిలవడమే పొరపాటు, గ్లోబల్ టెండర్ పిలవకపోవడం పెద్ద పొరపాటు. ఆ పొరపాటు తప్పించుకోకుండా మళ్ళీ ఇంకోటి చేయడం. టీవీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సంపద కానీ నా సంపద నేనే అని వెళ్ళారు గత పాలకులు. అందుకే ఇవన్నీ ప్రతి అంశం మీద విచారణ ఎందుకంటే నేను నా అనే అహం అనేది చూడండి.
ఆ అహంకారమే దెబ్బతీసింది. ఆ అహంకారంతో ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది, అప్పుల పాలైంది. ఆ అహంకార పూరితమైన చర్యలే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైంది. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలన పడ్డారు. రాష్ట్రం దివాళా స్థితికి వచ్చింది. ఒక కుటుంబమే బాగుండాలి, మిగతా కుటుంబాలు ఉండొద్దు అనుకున్న ధోరణి ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి వీటన్నింటినీ మొత్తంగా తీసి ఎంత మేరైంది, ఎన్ని వేల కోట్లు దోపిడీ జరిగిందని గెలవాలంటే కనీసంగా రేపో ఎల్లుండో అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా 2-3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి కూడా. అది కూడా నిరంతరంగా ఎంక్వైరీ విజిలెన్స్ టీంలను మానిటరింగ్ చేస్తే మీకు టాస్క్ అప్లై చెప్పాము, హెచ్ఆర్ చేయమన్నాం, అది ఎంతవరకు వచ్చింది అని తీసుకుంటే, అంటే వీక్లీ వన్సా, డైలీ వన్సా, లేకపోతే 2 వీక్స్ వన్సా, ఏదో ఒకటి చేస్తే అప్పుడు వచ్చే అవకాశం. కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా మోదీ టూర్ ఉండబోతుంది. ఇప్పటికే పూర్తిగా తెలంగాణలో పాగా వేసేందుకు ఓట్ల శాతం పెరిగింది. సో దానికి వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి పరిస్థితి. వైపు ఏపీకి సంబంధించి పూర్తిగా 400 సీట్లే ధ్యేయంగా ఇక్కడ కూటమి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకోటి ప్రధానంగా మోదీ విజన్ కు సంబంధించి చాలా వరకు కూడా ఆయన ప్రశంసలు పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంకొక రేపు ఎల్లుండి రాష్ట్రంలో మోదీ పర్యటన ఉండబోతుంది. సో ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? సో ఆయన టూర్ ఎలా ఉండబోతుంది అంటారు? హామీలు ఇచ్చే అవకాశాలు ఏముండవు. ఎందుకంటే మనం నరేంద్ర మోడీ సభలు ఈ మధ్య కాలం చాలా చూసాం. మన రాష్ట్రంలోనే గడిచిన 1.5 కాలంగా ఆయన 12 సార్లు 13 సార్లు రాష్ట్రానికి వచ్చారు, వివిధ సభల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, మన మహబూబ్ నగర్ కానీ, అంతకన్నా ముందు కరీంనగర్ కానీ జరిగినప్పుడు, కరీంనగర్ కానీ వరంగల్ మనం గమనించవచ్చు. ఆయన ఎక్కడ హామీలు ఇవ్వరు, తాను చేసే పని ఏదో చెప్తారు, ఖచ్చితంగా వాటి సంబంధించిన విషయాలు చెప్తారు. అయితే రేపు రాయబోయే, అంటే రేపు జరగబోయే నాగర్ కర్నూలు, ఆ తర్వాత జగిత్యాల, ఈ 2-3 చోట్ల జరిగే అవకాశం ఉంది. బయట మల్కాజ్గిరిలో రోడ్ షో కూడా ఉండబోతుంది. మల్కాజ్గిరిలో రోడ్ షో కూడా ఉండబోతుంది శుక్రవారం. సో చెప్పండి. నాగర్ కర్నూలు, జగిత్యాల, మల్కాజ్గిరిలో రోడ్ షో. ఇవి కేవలం ఎన్నికల సభలు మాత్రమే. ఓకే, రైట్. పార్టీ టూ, నాట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కాదు, పార్టీ టూ. కాబట్టి అక్కడ పార్టీ అభివృద్ధి, పార్టీ అంటే 10 సంవత్సరాలుగా తను ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, మనకు 5 సంవత్సరాలు ఇస్తే దేశాన్ని ఏ రకంగా పురోగతి తీసుకెళ్లేందుకు తన దగ్గర ప్రణాళికలు ఉన్నాయన్న విషయాన్ని ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నాయి. ఇంకొక అంశం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కృష్ణమూర్తి గారు. అంటే ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు అమిత్ షా వచ్చిన నేపథ్యంలో కానీ, మోదీ వచ్చిన నేపథ్యంలో ఇంత అవినీతి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నారు తప్ప ఎక్కడ విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ స్థానికంగా ఉన్న నేతలు, కొంతమంది రాష్ట్ర నేతలు కూడా స్పందిస్తున్న నేపథ్యంలో మోదీ ఏమైనా అలాంటి విషయాలపై స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చు. కేవలం అభివృద్ధి ఏం చేస్తాం మీరు అన్నట్లు ఆ విధంగానే ఆయన సభలు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఫెడరల్ వ్యవస్థలో కొన్ని నిబంధనలు ఉంటాయి. రాష్ట్రం మీద, అంటే రాష్ట్రాల మీద కేంద్రం బలవంతంగా ఏదైనా ఒక అంశం, ఎగ్జాంపుల్ కాళేశ్వరం అవినీతి జరిగింది. కాళేశ్వరం అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరపండి, లేదు అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జరపండి అని లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాళేశ్వరం మీద కేంద్రమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విచారణ జరిపిందనుకో, అప్పుడు ఏమంటారు? రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చెలాయిస్తుంది, మళ్ళీ ఇదే నేతలు విమర్శిస్తారు. ఏం సార్ అన్నా కాదు, ఫెడరల్ వ్యవస్థలో కొంత ఉంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో సిబిఐకి ఎంట్రీ లేదు అని ఒక జీవో తీసుకొచ్చారు. దాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేసిందా? చేయలేదు. రైట్ కృష్ణమూర్తి గారు చివరిగా మోదీ టూర్ కి సంబంధించి, మోదీ టూర్ తెలంగాణ పర్యటన తర్వాత గ్రాఫ్ మరింత పెరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నటువంటి విశ్లేషణలు, అంచనాల నేపథ్యంలో మోదీ టూర్ ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది, ఎంత బూస్టింగ్ ఇవ్వబోతుంది బీజేపీ క్యాడర్కి? ఖచ్చితంగా మోడీ టూరు
ఇప్పుడు జరుగుతుంది 2 రోజులు, షెడ్యూల్ తర్వాత మళ్ళీ ఒక టూర్ ఉండబోతుంది, కానీ మరో 2 సార్లు ఉండబోతుంది షెడ్యూల్ తర్వాత. ఆ బీజేపీకి సంబంధించి 17 లోక్సభ స్థానాలను 5 క్లస్టర్గా విభజించారు. క్లస్టర్ల వారిగా మోడీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి గతంలోనే నిర్ణయించారు, సుమారుగా 4 నెలల క్రితమే నిర్ణయించారు. ప్రతి క్లస్టర్ కు ఖచ్చితంగా నరేంద్ర మోడీ సమావేశం ఏర్పాటు చేయాలి. రోడ్ షోనా, మీటింగా, పోలింగ్ బూత్ సమావేశమా, ఏదైనా సరే ఖచ్చితంగా నరేంద్ర మోడీతో సమావేశం జరపాలి రైట్ అని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. అంటే 5 సమావేశాలు జరిపేందుకు నిర్ణయించింది కాబట్టి రేపు 3 చోట్ల జరగబోతున్నాయి. మరో 2 సభలు షెడ్యూల్ తర్వాత జరిగే అవకాశం మరో 2 చోట్ల. రైట్ 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 థ్యాంక్ యూ. డిబేట్ ప్రధానంగా చర్చలో పాల్గొన్నందుకు, అలాగే మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు.